హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇదైతే నేనటి వీడియోకి కంటిన్యూషన్ అనమాట. అమ్మపల్లి కోదండరామాలయానికి వెళ్ళామని చెప్పాను కదా. ఇదైతే బయట కోనేరు అనమాట. కోనేరుని అయితే క్లీన్ చేస్తున్నారు, లోపలికైతే వెళ్ళలేదనమాట. ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ కానీ సీరియల్స్ కానీ చాలా తీశారంట. లొకేషన్ అయితే చాలా బాగుంది. అంటే లోపలికైతే వెళ్ళలేదు, అదంతా క్లీన్ చేసి బాగా నీట్గా అయితే ఉంచారు. మొన్నటి వరకు అయితే పాడైపోయి ఉందంట. ఇప్పుడైతే బయట ఫోటోషూట్స్ అయితే ఒక 5 జంటలకి ప్రీ వెడ్డింగ్ షూట్ జరగడం అయితే చూసామన్నమాట. అసలు ఖాళీ లేదు, చాలా బాగుంది. మీరు కూడా హైదరాబాద్ వస్తే ఒకసారి అయితే వెళ్ళండి, చూడడానికి అయితే చాలా బాగుంది. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మేము స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి అయితే వెళ్ళామండి. అక్కడ కూడా చాలా బాగా జరిగింది. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళడం వల్ల లోపల 7:30కి జరిగే హారతి అలాగే లేజర్ షో కూడా చూసానమాట. చాలా బాగుంది. కానీ టికెట్ ప్రైస్ అయితే టూ హెవీ అండి. ఎక్కువ మంది వెళ్ళాలనుకుంటే ఒకళ్ళ మీదే బర్డెన్ పడిపోతే చాలా ఇబ్బంది పడతారు. అంటే పర్సన్కి వచ్చి 250 అనమాట. లోపల అన్నీ దర్శనం చేసుకోవచ్చు. అయితే టెంపుల్కి అయితే వర్తే, కానీ ఎక్కువ మంది వెళ్ళినప్పుడైతే కొంచెం చూసుకుని వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే, బయట మంచి ఈవినింగ్ టైంలో వెళ్ళామేమో, చాలా పీస్ఫుల్గా అయితే ఉందండి. లోపల వేరే ఊరు ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళిన ఫీల్ అయితే వచ్చింది. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. లోపల టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయండి. లోపల టెంపుల్స్ అన్నీ కూడా చాలా నీట్గా అయితే ఉంచారు. మేము హారతి ఇచ్చేటప్పుడు చూసాం కదా, ఫ్లవర్స్ అవి ఇలా జిమ్ముతారు కదా, అవన్నీ కూడా వితిన్ సెకండ్స్లో అదంతా కంప్లీట్ అయిపోయేసరికి అది కూడా అలా తీసేశారు. ఇక్కడైతే నేను వీడియో తీస్తున్నానని మా తమ్ముడు వీడియో చెడగొట్టడానికి ఒంగునైతే వచ్చి చూస్తున్నాడు అనమాట. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందండి. ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు కట్టారో తెలియదు, కానీ అంతా సాలిడ్గా అయితే కట్టారు. లోపల స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా చూడడానికి అయితే చాలా బాగుంది. లోపలికైతే ఫోన్ ఎలా లేదండి, బయటే కొన్ని రకాల పిక్స్ ఇవన్నీ తీసుకున్నాము. చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.